ఇవాళటికి ఒక రకంగా చెప్తే ఈ తెలంగాణలో ఒకప్పుడు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ ఒకప్పుడు ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు కానీ ఇవాళ సగానికి సగం మూతబడిపోయింది. ఇది నిజం. కావాలంటే మీరు యూనివర్సిటీ వారిగా గత 15 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీలలో ఫీ రీయింబర్స్మెంట్ ఆగిన ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కాలేజీలు మూతబడినాయి అనేది మీరు ఒక్కసారి తెలుసుకోవాలి. డ్రాప్అవుట్ పెరుగుతున్నారు అని అంటే కాలేజీలు మూతబడుతున్నాయంటే డ్రాప్అవుట్ పెరిగినట్టు. డ్రాప్అవుట్స్ పెరుగుతున్నారంటే చదువు నిరక్షరాస్యత పెరుగుతున్నట్టే లెక్క. ఇవాళ డ్రాప్అవుట్ ఉన్నటువంటి విద్యార్థులు వారందరూ కూడా ఏం పని చేసుకోవాలి అనే పరిస్థితికి వచ్చింది. గ్రామాల్లో ఉండడం, వైన్ షాపుల ఆదాయంతో రాష్ట్రాన్ని నడపడం, ఆ వైన్ షాపుల దగ్గర పోయి వీళ్ళు చదువుకోవడము ఆపేసి అక్కడ తిరగడం జరుగుతున్నది. కొందరు ఫీ రియంబర్స్మెంట్ విషయంలో చదువుకున్నటువంటి వారు డిగ్రీ కంప్లీట్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన, ప్రొఫెషనల్ అంటే ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ అవిడైనా ఎంబీఏ బీబీఏ అవన్నీ కూడా ప్రొఫెషనల్ వస్తాయి. నాన్ ప్రొఫెషనల్ అంటే ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఇవన్నీ కూడా నాన్ ప్రొఫెషనల్ వస్తాయి. ఏ చదువు చదివినా వారందరూ ఇవాళ ఫీజు కట్టలేని పరిస్థితిలో యూనివర్సిటీల నుంచి అంటే వారు చదువుకున్న కాలేజీల నుంచి సర్టిఫికెట్లు తీసుకోలేక వారు ఇవాళ స్విగ్గీలో పనిచేస్తున్నారు, ఇవాళ ఓలా క్యాబ్స్ నడుపుకుంటున్నారు, ఇవాళ అక్కడ అన్నీ కూడా బ్లింకెట్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ ఇవాళ వర్కర్లుగా జాయిన్ అయిపోతున్నారు. అదే సర్టిఫికెట్ ఆ విద్యార్థి చేతికి వస్తే, ఆ విద్యార్థి ఉన్నత చదువులకు వెళ్తే, ఆ విద్యార్థికి ఉద్యోగం వస్తే ఈ సమాజంలో బాధ్యత ఉంటుంది, సమాజం పట్ల వారికి అవగాహన ఉంటుంది. ఇది రాష్ట్ర పెట్టుబడిగా భావించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమవుతలేదు. మీరు అనుకుంటున్నారు విద్యార్థులకు ఇస్తే ఏమవుతుందని. ఇవాళ దగ్గర సంవత్సరానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటిదే 12 లక్షల ఎన్రోల్మెంట్ అవుతున్నది ప్రతి అకాడమిక్ ఇయర్కి అనేది ప్రభుత్వం వారు ఇచ్చారు. కానీ 14 లక్షలు అవుతున్నది. సరే 12 లక్షల కింద మనం తీసుకున్న 5 సంవత్సరాలుగా 60 లక్షల మంది ఎన్రోల్ అవుతూనే వస్తున్నారు. అందులో ఎలిజిబుల్గా వచ్చిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్సీ ఎస్టీలో వచ్చి ఇచ్చిన పేమెంట్ ఇచ్చిన వాళ్ళు పోను సుమారు 40 లక్షల మంది ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ మీద చదువుకుంటున్నారు. ఈ 40 లక్షల మంది తల్లిదండ్రులను లెక్కేసుకుంటే వాళ్ళొక 80 లక్షల మంది. ఈ 40 లక్షల మంది చదువుకున్న కాలేజీలు అక్కడ ఉద్యోగస్తులు సుమారు 1,00,000 మంది. 1,00,000 మంది అంటే వారి కుటుంబము 4గురిని వేసుకున్న వాళ్ళొక 4 లక్షల మంది. ఇవాళ ఓవరాల్గా దీని మీద ఆధారపడి ఇది ఒక చైన్గా ఉంటుంది. విద్యార్థికి ఇచ్చినంత మాత్రాన వారి తల్లిదండ్రుల భారం తగ్గించినట్టు కళాశాలలకు ఆదాయం వస్తుండొచ్చు, కళాశాలలో ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి, ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి, ఆ జీతాల మీద వారి కుటుంబాలు బతుకుతాయి, వారి కుటుంబాల నుంచి తిరిగి వారి మీద ఆధారపడ్డటువంటి హౌస్మేట్స్ అంటే ఇంట్లో పనివాళ్ళు కావచ్చు, పాల ప్యాకెట్లోళ్ళు కావచ్చు, పెరుగు ప్యాకెట్లోళ్ళు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, ఏవైనా బట్టల షాపులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నది. ఇవాళ మహాలక్ష్మిలో ఎంతమంది ఆడవాళ్ళు తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు. ఇంద్రమిల్లు కట్టిస్తే ఇంతమంది ఉన్నారు అని అంటున్నారు. దీంట్లో తప్పు లేదు, కాదని నేను అనట్లేదు. మూసినది చేయడం తప్పని అనట్లేదు, కాదని నేను అనట్లేదు. ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీగా మారిస్తే తప్పనట్లేదు, కాదని నేను అనట్లేదు. కానీ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మాత్రం ఈ సమాజానికి భవిష్యత్తు తరానికి విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది. గత 9.5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు. వారు 8 సంవత్సరాలు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారు, ఇంకా 2 సంవత్సరాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే వారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం 2,900 కోట్లు ఉద్దరబెట్టిపోయింది, ఆ పేమెంట్ మేము చేసినామంటే మేము 9.5 సంవత్సరాలు ఇచ్చినట్టే, ఆ 2,900 కోట్లు ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వం అప్పులు చేసిందని మాట్లాడతారు. వాస్తవంగా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, వాస్తవంగా నిజంగానే గత ప్రభుత్వము ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చింది, కళాశాలలు నడిచినాయి,
9.5 సంవత్సరాలు పాత బాకీతో సహా వారు 8 సంవత్సరాల ఫీ పేమెంట్ కూడా చేశారు. ఆ 2 సంవత్సరాలు బోను ఈ కొత్తగా 3 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి గారు ఫీ రియంబర్స్మెంట్ మీద ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. అన్న ఇంటర్మీడియట్కి 1800 రూపాయలు ఆర్టీఎఫ్ ఇస్తారు.